హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 2 ఇన్ సూర్యలంక బీచ్. ఈరోజు మా చెక్అవుట్ అవుతుంది ఇంటికి పోనీకి. ఇంకా 1 అవర్ టైం అవుతుంది చెక్అవుట్కి. ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. పోయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బీచ్ పోతే మళ్ళీ నానుతాను అంటుంది. వర్షం పడుతుంది ఈరోజు, వెరైటీ ఉంది మొత్తం. అంటే ఇట్లా క్లైమేట్ మొత్తం సంథింగ్ డిఫరెంట్ ఉంది ఈరోజు. ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకున్నాం, మరి అడుగుదాం. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసినాం, చెక్అవుట్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంటికైతే వెళ్తున్నాం ఇక డైరెక్ట్. నిజంగా మొన్న ఒక రోజు తెలిసిన రోజు అంత ఇటో సాడ్ ఉండే. ఎట్లా అంటే అబ్బా ఇట్లయింది అట్లయింది అన్నట్టుగా. తర్వాత ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రీ అప్ అయిపోయింది. ఏం కాదు, ఒక స్పెషల్ టూర్ అనుకుంటాం ఇది. మళ్ళా చూద్దాం, మళ్ళీ ఎప్పుడన్నా వీలైనప్పుడు మళ్ళీ బ్యాకప్ వీడియోస్ క్రియేట్ అయితే అప్పుడు రానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే ఇక సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాం ఇక రిటర్న్. మేము గుంటూరు మీటప్ పోయేటప్పుడు ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, ఫుడ్ ప్లాజా అని చెప్పేసి. దీంట్లో ఫుడ్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుండే, మస్తు అంటే మస్తు నచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఇంటికి వెళ్ళే ముందు ఆల్రెడీ 12 అవుతుంది, ఇక్కడనే లంచ్ అయితే చేసిపోతున్నాము. ఒక 1 అవర్ పడుతుండొచ్చు టైం, కానీ ఇక్కడనే లంచ్ చేసిపోదామని అయితే ఆగుతున్నాం. మంచిగా ఉంటుంది ఫుడ్. మీరు ఎప్పుడు వస్తే ట్రై చేయాలి. ఫుడ్ ఎట్లుంది? 1 అవర్ వెయిట్ చేసి మరీ తిన్నాం. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, కడుపు నిండా తిన్నాం. ఇప్పుడు వీడికించి 3 గంటల జర్నీ ఉంది, కంటిన్యూస్గా కొట్టేయచ్చు. ఫుడ్ తినడానికి 1 అవర్ వెయిట్ చేయాలంటే 1 అవర్ వెయిట్ చేయని అనిపించింది. 1 అవర్ వెయిట్ చేసి లంచ్ అయితే చేసినాం. చెప్పానంటే టోటల్లీ వర్త్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫుడ్. ఎవరైనా ఈ విజయవాడ సైడ్ వెళ్తుంటే ఫుడ్ ప్లాజా ఉంది కదా, ఏం ప్రమోషన్ కాదు, నేను రికమెండ్ చేస్తున్నాను. ఫుడ్ మాత్రం ఒకసారి టేస్ట్ అయితే అయ్యారు. 3.5 అవర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఇంటి వరకు. 200 కిలోమీటర్స్ చేంజ్ ఉన్నది, 250 దాకా ఉన్నది. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏం కదా అని చెప్పేసి. హైవే మీద ఉన్నంతసేపు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, హైవే దిగినాక కొంచెం స్లో పోవాలి. బయరావా మరి ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు రేపు ఇంకో పని అవుతుంది హైదరాబాద్లో. అది పర్సనల్ పని, అది ఏంది ఏం కదా అని చెప్పేసి మీ వీడియో షూట్ చేసి పెడతాం. లాగు ఎంజాయ్ చేస్తారు చూడండి. ఇట్లా కూడా చేస్తారా అని అనుకుంటారు చాలా మంది. నాకు తెలిసి వీడియో చూసిన తర్వాత చాలా మంది చేపించుకుంటారు. నాదే తెలియదు, నాకు చెప్పినాక తెలుసు. సో అదొక నెక్స్ట్ లాగా చూడరు, దాని గురించి ఎందుకు క్లారిఫికేషన్. ఇంత మన వాళ్ళు ఫస్ట్ అందరూ హ్యాపీగా ఉండే. ఒక వారం రోజులు అన్న పోతుండు, ఇట్లా ఇట్లా దర్శనం చేసుకుంటాడు, లడ్డూలు ఎత్తా అని వాళ్ళు ఇంకా బాగా హ్యాపీ అవుతుండే. కాకపోతే రిటర్న్ అయినా కదా, రిటర్న్ అయినప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేస్తే అయ్యో ఇట్లా అయిందా అట్లా అయిందా అనుకుంటా అన్నారు. బాబాయ్ అయితే చేసుకోవచ్చు దర్శనం, ఏం కాదు పో అన్న, చేసుకొని రాపో అందాక పోయినాను కన్నట్టుగా మాట్లాడిండు. ఇప్పుడు రిటర్న్ వస్తున్నా కదా, ఇక అద్దే అన్న ఇద్దే అన్న కూడా ఫోన్ చేస్తారు. పొంగిపోయిన స్వీట్లు కొనుక్కోవాలి, 2 బాక్సులు కొనుక్కొని పోతే తింటారు కదా. కానీ నిజంగా మేము అనుకున్నది ఒకటి అయింది, ఒకటే అయింది. కానీ ఫుడ్ ఎట్లుంది అయితే రెస్టారెంట్లో కా స్పెషల్. నేను ఆడికించి చూస్తున్నా, ఉందా రెస్టారెంట్ దాటేసినావా, రెస్టారెంట్ ఉందా దాటేసినావా అని చెప్పేసి. ఒక్కసారి ఆ రూట్లో పోతే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి గైస్. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు తిన్న అన్ని జాగాల కంటే ఫుడ్ వచ్చేసి అక్కడ మంచిగా ఉంది. సో ఇంకా 150 కిలోమీటర్స్ అవుతుంది, 2.5 అవర్స్ చూపిస్తుంది. మన దగ్గర కటింగ్ మిషన్లు 2 ఉన్నాయి. ఒకటి ఖరాబ్ అయింది, అది ఏం ఖరాబ్ అయింది దానికి మొత్తం ఇదే బాడీ మొత్తం ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇంకొకటి సెకండ్ది ఈవిడ ఇది పోయిందట, బేరింగ్ పోయిందట. ఈడ మొత్తం అవి ఉంటాయి చెర్రలు, దాని మీద ఇంకోటి ఉంటుందట. ఇది ఖరాబ్ అయింది, ఖరాబ్ అయింది మొత్తం. ఇది వైర్లు ఇగో లోపల ఎర్రయి మొత్తం మెరుతున్నాయి. ఇవి ముట్టుకుంటే ఉర్రుక్క ఆమ్లెట్ అయితే దీని మీద కదా గరమైంది. ఇగో గిట్లయింది ఖరాబ్ అవుతున్నాయి ఇవన్నీ. ఫస్ట్ ఒకటి ఖరాబ్ అయింది, మళ్ళీ ఇలా ఒకటి ఖరాబ్ అయింది. ఇది కట్ చేస్తుంటాయి పైపులు. కొత్తగా కొనుక్కోవాలి. అది చేపిస్తే 1000 రూపాయలు, 800 కొంటే 2000. కొత్తగా కొనాలి ఇంకొకటి. బేరింగ్ ఉంటే మనమే రిపేర్ చేసుకోవచ్చు. దిగడు ఎత్తాడు, మన పోయినా ఎత్తనే ఉంటాడు టక్కన. ఇవి చిన్న చిన్న వైర్లు అప్పుడప్పుడు ఊసిపోతూ ఉంటాయి, ఎత్తాడు కార్బన్. మన దగ్గర ఈ బేరింగ్ ఉంటే ఇది పని చేస్తుంది ఇప్పుడు, లేకపోతే మళ్ళీ స్పీడ్ పోయి తీసుకురావాలి. యాక్చువల్గా మీరు చూడొచ్చు, మొత్తం ఒక డిజైన్ అయితే తయారు చేసారు ఆ ఫ్లైవుడ్ చెక్కతోని. మొత్తం నట్లు పానాలు అన్నీ కడి ప్లేయర్లు మంచిగా కనబడుతుంది. ఇప్పుడు
ఈడ ఈ మధ్యలో ఖాళీ ఎందుకు ఉంచారంటే అది లోగో ఉన్నది చూడు ఎలక్ట్రానిక్ లోగో అదే వస్తుంది మంచిగా కనబడుతుంది వీడియోలో. పెట్టు ఒకసారి పెట్టు గది పట్టుకురా. అది మెరుస్తుంది అన్నాడు అన్న, అందుకనే తీసేసినాం. ఇది మనం కనబడతాం ఇలా అర్థంలో ఉన్నది లోగో వస్తుంది మూలనే మూల పెట్టు. కానీ బ్యాక్ సైడ్ లా ఇట్లా కనబడుతుంది బాగా. ఇప్పుడు జాన్యువరి వీడియో తీస్తుండే కనబడుతుంది, కనబడదు. అట్లా కనబడకపోతే మంచిగా అవుతుంది వీడియో. రిఫ్లెక్షన్ మనకి ఒకటి లేకపోతే అద్దం లెక్క మెరుతున్నాం. ఇది ఎట్లుంది ఎల్లో కలర్ అట్లుంటే గ్లాస్ లెక్క అంటుంది. ఓ వాన మళ్ళీ స్టార్ట్ అయింది. పొద్దుగా నుంచి కొడుతున్నా ఏమన్నది వాన. ఇప్పుడు బాబాయ్ ఇట్లా ఏం చెప్తున్నట్టే మా క్రాకర్స్ అన్నీ మొన్న నేను ఎక్కించినా కదా అవన్నీ దించి ఏమని అన్ని రాసుకొని మళ్ళీ ఎక్కిత్తురు. ఏమైంది అయితేలే ఇప్పుడు అది కావాలి కంపల్సరీ బేరింగ్ ఇది ఇది లైటర్ గుంజు మరి లైటర్ ఇది ఏంటి అనుకుంటున్నావు అగిపెట్టే చూడు గీక్తే మంటస్తుంది అది వీకు అది తెలివందే వేసుకున్నావా మెడలా మెడలో వేసుకున్నావు అనుకుంటున్నా లైటర్ అది అగిపెట్టే మరి ఇలా పుల్లు ఉంటే అది తెలివి చేయండి ఎందుకు అది ఊసిపోయింది అది తీసేసి రోలో అలా ఒకటి ఉంటుంది పుల్ల అది కాదు ఇనుపదే ఉంటుంది ఇలా గీక్తే మంటస్తుంది దీనికి లాగడు అది క్యాంపింగ్ గ్యాజెట్లు ఉండే అది తీసుకుని మెడల్ వేసుకుండు ఏదమ్మా నువ్వు ఏది పడితే అది వేసుకుంటున్నావు మంచిగా మాట్లాడు తిడతాలేట అయ్యా తిడతలే ఇటు చూడు ఇటు రామ్మా ఆ కటింగ్ మిషన్ డైరెక్ట్ కొత్తది కొనుక్కరామంటుండు బాగా ఫోన్ చేసి ఇట్లా ఖరాబ్ అయిందని చెప్పినాము. సో కొత్తది కొనుక్కరాపోరి అది చేపిస్తే గంత అయితే కొన్నాక గంత అయితే కొత్తది తీసుకురాపోరు అనుకుని అన్నాడు. సో ఇప్పుడు శేఖర్ నేను పోతున్నాం వాన అడిగి ఎవరు కష్టం కావచ్చు ఏమో పోయేది పోతున్నాం ఇప్పుడు సిద్దిపేటకి కొత్తది కొనుక్కడానికి. ఇగో పొద్దుగాల నుంచి కొడుతూనే ఉన్నది వాన ఇగో మొత్తం తడిచిపోయినాయి ఏమి అవి అన్నీ ఆ సామాన్లు ఏడున్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా. షాప్ దగ్గరికి వచ్చినాము ఇగో శేఖర్ అయితే ఈయనకి వేయండు మనం కొత్తది తీసుకునేది దాని ఎదురుగా షాప్ బేరింగ్ పోయింది దీనికి ఇలా వైర్ వస్తుంది అటు వైర్ రెండు ఒకటే మన రెండు ఇదోటి ఇవందాక నేను బేరింగ్ వేయింది అని చెప్పినా కదా ఇవందాక ఆడ స్టూడియో కాడ ఇగో ఇది అదే ఇగో ఇదే వేయింది ఇగో ఈ లోపల ఒకటి ఉన్నది బయట ఇటు వేయిందేమో దానికి అలా పడ్డాయి లోపల ఎంత ఇప్పి చూసినాం ఏ మంచిగా ఉంటాయి వీటిలో బాస్ కంపెనీలో పాంచి తీసుకోండి ఇది ఊకే ఖరాబ్ అవుతుంది ఇది హలో అదే ఇప్పటికి 4-5 సార్లు దీని ప్రాబ్లం ఏం చెప్పాలా నడిచిన రోజు లైఫ్ మంచిగా ఒకసారి రిపేర్ అయిందంటే లైన్ అదే పోతూనే ఉన్నాయి కింద ఆకపోతే మీద మీద ఆకపోతే కింద. సో అవి 2 మిషన్లు ఇచ్చినాము ఒకటి గ్రైండర్ ఒకటేమో స్క్రూ మిషన్. సో ఇప్పుడు కొత్త మిషన్ కొనడానికి పోతున్నాం. బండి బ్యాక్ సైడ్లో పెట్టినాము ఎందుకంటే అట్లా తిరిగి రావాలి మళ్ళీ షాప్ ఏమో గీనే మళ్ళీ రివర్స్ డైరెక్ట్ దుంకుతున్నాం డివైడర్ దుంకుతున్నాం పా. ఇది మన దగ్గర ఉన్నది ఇక ఇది మన దగ్గర లేదు వేరే కంపెనీ ఫార్మ్ కంపెనీ ఇప్పుడు నడిచేది ఇదే ఇది కాదు బాడీ సేమ్ ఉంటుంది కలర్ సేమ్ ఉంటుంది. ఇది బాక్స్ కంపెనీ ఇది కూడా బెస్టే ఇంకోటి మన దగ్గర ఫస్ట్ ఉన్నది అదే పాత ఇంకోటి కరవైంది అది బాక్స్ కంపెనీ కరవైన ఉంటుంది కింద ఉంటుంది దీనికి మనం తీసుకుంది ఇది 2 సంవత్సరాలు వారంటీ అట. ఇదేమో
మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఇది ఖరాబ్ అయింది వస్తుంటుంది తీసుకుందాం తీసుకున్నాం. ఫైనల్గా మిషన్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు అవి పాత మిషన్లు తీసుకొని ఓవర్నైట్ సామాన్ తీసుకొని పోవాలి. ఇక అట్లే ఒక కట్టెల షాప్లో పోయి కట్టెలు పంపించాలి అటలో బొంగులు. సో మన బండి అడుగుకున్నదా ఇప్పుడు పోవాలి. 2 సంవత్సరాలు వారంటీ 2 సంవత్సరాలు వారంటీ. మనం ఫస్ట్ తీసుకుంటే బ్లూ కలర్ది అది సంవత్సరమేనట. సో అందుకే ఇదే తీసుకున్నాం, మంచి పని చేస్తుంది. వారం రోజులు అయినా ఫ్రీ చేసి వారం రోజులు బ్లాగ్ చూసి వారం రోజులల్లా సరే ఆ తిరిగా పని చేస్తాం ఆడ ఏమన్నా చేయి. వారం రోజులు ఫ్రీ రిపేరింగ్. వారం రోజులు పోతే వారం దాటి ఒక్కరోజు పోతే ఉన్న సంబంధం. సరే ఓకే ఎంత వాడినా సరే ఓకే చాలా లోపల ఇంకా అట్లా చేస్తే కాలం వస్తువు ఎడబెట్టుకుంటావా ఎట్లా మరి 100% గ్యారెంటీ. సరే ఫిస్ట్ ఒక 1 ఎంపీ స్టాప్ వేసి ఇస్తా పోతే ఇంకేం కాదు. ఎంత ఎంత ఇచ్చిన మొత్తం పని అదే ఉంది కటింగ్ ఏమైనా వేస్తాయి వారం రోజులు. ఆ రిపేర్ షాప్ దగ్గర పోయి మళ్ళీ ఊతున్నాం షాప్ దగ్గరికి. ఎందుకంటే ఆ డ్రిల్లింగ్ మిషన్ వైర్ మొత్తం ఖరాబ్ అయిందట, కొత్త తెచ్చుకోమంటుంది. ఇప్పుడు షాప్ లో దొరుకుతుంది అనుకుంటుంది. ఫస్ట్ చెప్తే మళ్ళీ ఆనే కొనుక్కోద్దాం కానీ చెప్పలే ఫస్ట్ చెప్పలే పోయేదాకా ఇప్పలే మళ్ళీ ఇప్పుడు పోయినాక ఇప్పుతున్నాయి ఆయన. ఈ మిషన్ అవుతుంది అనుకున్నాం కానీ ఇలా మొత్తం వైర్ మొత్తం కాలిపోయిందట. సో ఈ వైర్ కూడా తీసుకోవచ్చు. వైర్ మొత్తం కాలిపోయింది, వైండింగ్ కాలిపోయింది. వైండింగ్ లోపల రెడ్ కలర్ ఉంటుంది కదా, అది మొత్తం కాలిపోయింది రాగిది. ఇప్పుడు ఇక ఈ మిషన్ తీసుకొని పోతున్నాం. ఇక రత్నాయిలో సమానం అయితే తీసుకున్నాం. ఆంజర్ మోటార్లు తీసుకొచ్చినాం కదా. సో ఇప్పుడు చక్కగా కట్టెల షాప్లో పోయి కట్టెలు ఆర్డర్ పెట్టి పంపించి మేము పోవాలి స్టూడియో కాడికి. ఏం చూసినావు? మీరు కలర్ వేసుకున్నారు దీన్ని వీడియోలో చూసినా. నేను కూడా చూసినా. ఎట్లుంది వీడియో? ఎట్లుంది? అది మంచిగా ఉన్నది. ఒక 25 కావాలి. సో ఇవన్నీ కదా ఈ కట్టెలు ఆర్డర్ పెట్టి వచ్చినాము. సో మన క్యాంపర్ తీసుకుని పోతున్నాం అది వేసుకోవడానికి. ఇది నడుస్తున్నాడు. గేర్లు 2 ఉంటాయి తెలుసా? చెప్పు 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 6 6 ముందొచ్చి 5 ఉంటే రివర్స్ ఒకటి 6 గంతే. చెట్ సుడో కూడా చెప్పాలి. గంతే చెట్ కాదు గంతే ఉంటే ముందొచ్చి గంతే 6 ఎక్కిగా నడుపు. తాళం పెడతారు ఏడ పెడతారు చెప్పు. దివు 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 గీన ఈ స్టూడియో ఇంకా బస్ స్టాండ్ కాదు గాడ అట్లా. అజ్జా నీళ్ళు అప్పుడు మధ్యాహ్నం వాన కొట్టింది కదా, అవే నీళ్ళు మొత్తం కిందికి వస్తున్నాయి. అయ్యో పోనీ స్టేట్ 1. మన కట్టెలు అయితే రెడీ చేసి పెట్టిండు అన్న. సో మన క్యాంపర్ తీసుకొని వస్తున్నాం ఇప్పుడే. ఇది తీసుకొని పోవాలి. ఇది సరిపోతాయి ఇక. పోయినసారి దొడ్డు తీసుకెళ్ళాం వేసినట్టే. అంటే నీ ఒక్కొక్కటి గింత గింతున్నది. అవి ఉత్తినే ఖరాబ్ అయినాయి. అవి ఉత్తినే ఉన్నాయి. దాన్ని పట్టుకొని చూడే అది కింద పడుతుంది, గుడిసె కింద పడుతుంది. ఇరుసా అజ్జా అది వంగుతుంది. అది చిన్న పిల్లలకి అది నా సైడ్ ఎద్దులే కాదు. అప్పుడు శేఖర్కి వచ్చినాం, నువ్వు అత్తే ఊతావు అని చెప్పిన శేఖర్కి. ఊగినవు సార్ అంతే ఇవి నా అంతే. అస్సాం ఎన్నుకునే ఆంధ్ర అస్సాం వీడితో చేయాలి ఇప్పుడు సాం అస్సాం కట్టెలతో చలో చలో చలో. ఒకడు వేలు ఏమన్నా తాగుపిస్తాడు, తాగుతారట మనం తాగుపిరంట. పోతున్నాం ఇప్పుడు కట్టెలు తీసుకున్నాం. సరిపోతే సరిపోవు అనిపిస్తున్నది. సరిపోతుంది.
కరీంనగర్ అడుగుతున్నావు కదా. తీయమని అడుగుతారు కానీ తీయాలి. థ్యాంక్ యూ. మన గ్యారేజ్ ఇప్పుడు మొత్తం ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ మన అక్కడ గ్యారేజ్ అట్లే ఉంచినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ గ్యారేజ్ ఇది ఉంది కదా, ఇది మొత్తం కట్ అయితే ఎత్తుంది శేఖర్. అది కట్ చేసినాక ఆ పైపులన్నీ మనకు మళ్ళీ వేరే ఒక ఉన్న ప్రాజెక్ట్ దానికి యూజ్ అయితే అలా పెట్టుకున్నాం మన పైపులు. మొత్తం ఆల్మోస్ట్ సరుడు అంతా అయిపోయింది. ఈ కింద సామాన్ మొత్తం తీసేయాలి అంతా. ఇవన్నీ పైపులన్నీ తీసి ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఈ కట్టెలు బిట్టలు అన్నీ తీసి అటు పెట్టాలి. ఇవన్నీ సలాక ముక్కలు అన్నీ దాని మీద సెట్ చేసుకోవాలి. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని చిన్నవి అవి తీసుకొని అక్కడ సైడ్ అంతే అవన్నీ వేస్తామని అన్నట్టు. ఆ వేస్తామని మొత్తం తెచ్చుకున్నట్టు సెట్ చేసుకుంటే అయిపోయినట్టే మొత్తం షిఫ్టింగ్ అంతా. కాకపోతే ఇక్కడ బాగా సామాన్లు ఎక్కడ కనబడుతుంది, అక్కడ ఏం లేవు. ఓన్లీ ఇట్లా అంతా వేస్టేజ్ అంటిపెట్టేది ఎక్కువ ఉన్నాయి అలా సామాన్ మొత్తం. ఎట్లుంది కొత్త మిషన్? సూపర్ ఉన్నది. వరకు వాడిన ఎంత ఉంది అప్పుడు పనిచేసేటప్పుడు. ఓకేనా? కొత్తది మళ్ళీ తీసుకున్నాం వేరేది? ఓకే సార్. ఏం కంపెనీది? డివాల్ట్. అంటే బోచ్ కన్నా మంచిదా? 2 years వారంటీ. అంతే ఇస్తా మరి వారంటీ ఇస్తాడా ముంచుతాడా? అంటే చిన్న మైనర్ కార్బన్ ఇట్లా పోతే గదేపియాడు లోపల బాడీ మెయిన్ పార్ట్ ఉంటుంది ఆర్మేచర్ అని. అప్పుడు బాడీ వేరే బాడీ ఇద్దాం ఇట్లా. మొన్న మన గ్యారేజ్ సామాన్ మొత్తం అయితే షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గ్యారేజ్ బయట ఏదైతే సామాన్ ఉందో ఇట్లా పైప్ ముక్కలు అవోటి ఇక అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇగో ర్యాప్ ఇది బబుల్ ర్యాప్ కదా ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇగో మనోడు అయితే బాచర్ బీచర్ అన్నీ తీసేస్తున్నట్లు ఇట్లా చిన్నగాడు పైపులు ఇట్లా తీసుకొని పోతుండు. మొత్తం అవోటి సామాన్ మొత్తం అయితే చదిరేస్తుంది. ఇంకా మేము అనుకుంటా ఉన్నాం ఒకటే రోజుల 2 రోజుల మొత్తం అయిపోతాయేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ సామాన్ తీసినా కొద్ది అలకెళ్ళకి వెళ్తూనే ఉంది. మొత్తం అన్ని సామాన్ అయితే చదువుకుంటా మన గ్యారేజ్ పక్కపడి అయితే కొంచెం ప్లేస్ అవుతుంది, దాంట్లో మొత్తం షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక గాడు పెడితే మొత్తం మళ్ళీ ఇనిపోతూ ఉంటుంది. ఇది కూడా ప్రాపర్గా ఏదైనా ఒకటి వేసుకోవాలి. ఇది వచ్చేసి కాయిన్స్ కొట్టినాయి ఇవ్వటి అన్నీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. గ్యాస్ క్యాన్లు తీసుకొని పోవాలి. ఈ గ్లాసులు ఎడ పెట్టానో ఏం అర్థమవుతలేదు. ఈ గ్లాసులు కూడా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా ఇవన్నీ సెటప్ అయితే చేసుకోవాలి. ఇంకా చాలా టైం పడుతుంది కావచ్చు. తొందరగా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇక అరే పెట్టరు అది మొత్తం తీసేద్దాం అయ్యా, దీని అవసరం లేదు కదా ఇప్పుడు. ఇది పెట్టినా మాకేం అంతగానం యూజ్ ఏం లేదు. ఎందుకని చెప్పేసానంటే దీని కిందనే ఇవి పెట్టినాం బబుల్ ర్యాప్ ఇట్లా మొత్తం ఖరాబ్ అయినాయి. ఒకవేళ మంచిగా ఉంటే వర్షానికి ఇట్లా దానికి దీనికి అంత యూజ్ అవుతుండే. మళ్ళీ దాన్ని ఏదో ఒక దగ్గర ప్లేస్ చేసి మళ్ళీ పెట్టేవాళ్ళం. కాకపోతే న్యూ యూజ్ మొత్తం కడేసిపోయి. కానీ ఇది వచ్చేసి మన శేఖర్ గారు అయితే తయారు చేసిండు. ఎందుకు అని అంటే మన దగ్గర స్క్రూలు అవోటి అన్నీ ఉన్నాయి కదా, అవి మొత్తం ఆగాదం పెడితే మంచిగా ఉండని చెప్పేసి అని ఒక దగ్గర పెడదామని చెప్పేసి అయితే దీన్ని తయారు చేసాం. కాకపోతే దీన్ని వాడే లేదు. మేము ఏం చేస్తామంటే కలర్ డబ్బాలు అవోటి అన్నీ దీంట్లో పెట్టినాం. జింగడే జర్ర అయితే అందుకనే ఇంకో నెక్కియద్దురా ఇప్పుడు. కానీ ఎట్లుంది? ఘోరంగా ఉంది. ఈత స్విమ్మింగ్ పూల్ కింద అని కొట్టాను రా, కింద అని కొట్టాను, మీద అని కొట్టలే. ఏమోరా మంచిగా ఉంది, కష్టపడి చేసాను రా. ఈ కట్టెలు చూసినప్పుడు సగం ఇవే నిన్నట్టున్నాయి. గ్యారేజ్ మొత్తం కట్టెలు దిగెత్తున్నా ఫస్ట్. గింతగాను ఇవాటి వేరే రావడం అనుకున్నా. కట్టె ఫస్ట్ ఎరగొట్టిండు. రోటి అంటుండు. అది ఫస్ట్ ఎరిగింది. అది కూడా ఎరిగిందారా? బరాబర్ తీసిన. ఇక్కడ సైడ్ ఉన్న సామాన్ మొత్తం పోయినాయి. ఓన్లీ గీ 2 ఇవి తీసేయాలి. అది ఉన్నదట కడితో అది గమాది.